హలో అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి ఈరోజు వచ్చేసి నేను కోవా పూరి అయితే ట్రై చేశానండి. అంటే నాకు చాలా ఇష్టము. ఇది వచ్చేసి గుంటూరు స్పెషల్ అండి. అంటే మాది విజయవాడ. సో దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మాకు చాలా అవైలబిలిటీగా ఉంటుంది. చాలా టేస్టీ, నాకు ఇష్టమని మా హస్బెండ్ ఎప్పుడు నా కోసం ఇది తెస్తారు. అయితే నేను ఎప్పుడైతే దుబాయ్ వచ్చానో దీన్ని బాగా మిస్ అయ్యానండి, ఈ స్వీట్ని. సో ఎలా తయారు చేయాలి ఏంటి అని తెలుసుకొని నేనే ఇంట్లో ట్రై చేశాను. అయితే మనం ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను. ముందుగా బాండీ పెట్టుకోవాలండి పొయ్యి మీద. దాంట్లో కొంచెం గీ వేసుకొని మిల్క్ వేసుకోవాలండి. ఒక అర కేజీ మిల్క్ వేసుకోండి. అర లీటర్ మిల్క్ వేసుకున్న తర్వాత అది మంచిగా లాస్ట్ ఇంకొంచెం అయితే చిక్కబడిపోతుంది అన్నప్పటికీ మిల్క్ కొంచెం బాగా చిక్కబడినంత వరకు మరగబెట్టుకొని ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు మిల్క్ పౌడరు మనము ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. తీసుకొని దానికి ఓ స్పూను ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని దాని అంతటిని మళ్ళీ ఆ మిల్క్లో మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ ప్రాసెస్ చాలా చిరాగ్గా ఉంది, అంటే నేను చేయలేను అనుకున్న వాళ్ళైతే కనుక మీకు అవైలబిలిటీ ఉన్న స్టోర్స్కి వెళ్ళి పచ్చికోవా తెచ్చుకోండి, బెటర్ ఉంటుంది. ఓకేనా. ఇందులోని నేను మిల్క్ అయితే షుగర్ అయితే ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇలానే మొత్తం అలా ఒక్కొక్కటి మనము స్పూన్ బై స్పూన్ యాడ్ చేసుకొని దీని అంతగా తిక్కగా తెచ్చేసుకోవాలండి. ఇది ఆటోమేటిక్గా కొంచెం చల్లారిపోయినాక ఇది ఆటోమేటికలీ తిక్కగా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని షుగర్ సిరప్ చేసుకోవాలండి. ఈ క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని వేరే ఫోన్లో తీసాను. ఆ ఫోన్ మళ్ళీ డెడ్ అయిపోయిందని చెప్పి ఇంక లేదు. షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలంటే గులాబ్ జామ్ సిరప్ కన్నా ఒక్క లెవెల్ తక్కువగానే చేసుకోవాలంటే అంత తిక్కుగా అవ్వకూడదు, కొంచెం తక్కువగా అవ్వాలి. అలాగ సిరప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కొలతతో కప్పు తీసుకొని అందులోని ఒక 2 కప్స్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అదే కప్లో హాఫ్ కప్ వచ్చేసి నేను మైదా పిండి తీసుకున్న దాంట్లోని ఈ సేమ్ క్వాంటిటీ వాటర్ అయితే పడతాయండి. ఎంత తీసుకున్నామో అంటే 2.5 కప్పు మనం పౌడర్ తీసుకున్నాం కాబట్టి 2.5 కప్స్ వాటర్ అయితే పడిపోతుంది. ఎగ్జాక్ట్గా ఉంటుందండి దీనికి కొలతలు. నా దగ్గర మెజర్మెంట్స్ కప్పులు లేవని చెప్పి ఒక కప్పు అయితే ఏదైనా మీరు గ్లాసే కానీ ఏదైనా తీసుకోవచ్చు. అయితే నేను ఇందాక షుగర్ సిరప్ చేశాను కదా, అది కొంచెం ఒక దాంట్లోని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఆ షుగర్ సిరప్ ఇందులో వేయాలన్నమాట. ఏదైతే గోధుమ పిండి మైదా పిండి కలిపామో ఇందులో వేసుకొని, ఎందుకు అంటే అది మంచిగా కలర్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అయితే బాగా కాగబెట్టిన నూనెలోని ఒక గుంటగట్టి తీసుకొని అందులోని ఆయిల్ అయితే వేసుకోవాలి. అయితే నేను ఫస్ట్ చిన్న గుంటగట్టి తీసుకున్నాను. అది కాకుండా పెద్ద గుంటగట్టి వెడల్పుగా ఉన్న గుంటగట్టి తీసుకుంటే మీకు దాని షేప్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫస్ట్ నేను దీంతోనే చేశాను, తర్వాత పెద్ద గుంటగట్టితో వేసాను, అవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. శుభ్రంగా ఒక సైడు వేసుకొని వేగిపోయిన తర్వాత ఇంకో సైడు నేను చూపిస్తున్నట్టు ఇలా తిరగబెట్టుకొని కొంచెం ఎక్కడైనా గ్యాప్ ఉంటే అందులో కొంచెం ఆయిల్ పైన ఇలా వేసుకుంటూ మనం దాన్ని మంచిగా వేపేసుకోవాలి. 2 పక్కల మంచి కలర్ వచ్చేలాగా వేపేసుకోండి. చూడటానికి మీకు మందంగా కనబడుతుంది కానీ అది అంత మందంగా లేదండి, చాలా పలుచగా పర్ఫెక్ట్గా ఉంది. అది వేడిది మొత్తం ఆయిల్ అంతా ఇంకొకటి మనము సపోర్ట్ తీసుకొని ఆయిల్ అంతా తీసేసుకొని ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోని ఇది వేసుకొని ఒక 5 సెకండ్స్ ఉంచి అలా చేసి అందులో ఉన్న ఏదైతే షుగర్ సిరప్ ఉందో తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము ఏదైతే కోవా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కోవా ఇందులో వేసుకోవాలి. ఇంకొకటండి, మనము ఏవైతే పూరి చేస్తున్నామో ఆ పూరి చేసిన తర్వాత మనము షుగర్ సిరప్లో వేసిన తర్వాత కాసేపు టైం ఇవ్వండి. వాటికి ఇచ్చేసి అన్నిటిని పక్కన పెట్టుకోండి. మొత్తం పూరీలన్నీ వేయడం అయిపోయింది, షుగర్ సిరప్లో కూడా మనం తీసేసాము అన్న తర్వాత అది చల్లారిపోతుంది కదా. ఆ చల్లారిపోయిన తర్వాతనే కోవా అది ఏదైతే మనం తయారు చేసామో అది పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. మీ అందరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండి.